హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి 25 అండి నడుము సైజు బ్లౌజ్ వచ్చి మనం ఎలా నీట్గా మార్కింగ్ అని పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా ఇంత చిన్న సైజు బ్లౌజ్కి ఏ మెథడ్ ఫాలో అయితే మనకి సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి. అసలు ముడతలు రాకుండా నీట్గా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు హ్యాండ్ పొడుగు ఎంత ఉందో అంత మనం మార్కింగ్ పైన ఒక 1/2 ఇంచ్ పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. హైట్ అనేది తీసేసుకోవాలి. అలాగే ఖర్చులు ముందు ఎడ్జ్లని సమానంగా ఉండేది డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ లూజు చూడండి. ఆ హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాను అనమాట. అలాగే చంక చుట్టుకొలత వచ్చి 6.5 వచ్చింది. ఓకేనా? ఆ చంక చుట్టుకొలత వచ్చి అక్కడి నుంచి 6.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. 6.5 వచ్చింది కాబట్టి మనకి 2.5 లేదా పావు తక్కువ 3 ఇంచులు అనేది చంక డౌన్ తీసుకోవాలి. ఓకేనా? అంతే, అంతకంటే అయితే తక్కువ తీసుకోకూడదు, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు ఎక్కడైతే చంక డౌన్ తీసుకున్నామో అక్కడ టేప్ని అనేది 2 ఫోల్డింగ్ చేసేసి చక్కగా నీట్గా ఫోల్డ్ చేసి డ్రాయింగ్ చేసుకోవాలి. అలాగే కరువు షేప్ కాడేమో ఒకటి మీద ఒక గీత అయితే సరిపోద్దండి. అంత తీసుకొని చక్కగా అట్లా హ్యాండ్ ఒక కరువు అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసి స్ట్రైట్గా ఖర్చులకు అనేది డ్రా చేసాము. ఇప్పుడు 2.5 ఇంచులు ఖర్చులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి స్కేల్ పెట్టేసి నీట్గా డ్రాయింగ్ చేసుకోవాలండి. అస్సలు ముడతలన్నీ రావు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్ అనమాట బ్లౌజు. మీరు ఇది చాలా ఈజీగా కళ్ళు మూసుకొని నేను చెప్పిన మెథడ్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, అలా నీట్గా కట్ చేసేసేయండి. మార్కింగ్ చేసే విధానంగా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. అక్కడ టక్స్లు ఇచ్చేసేయండి. ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ టక్స్లు ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2గా డివైడ్ చేసుకొని ఒక సైడ్ నుంచి చూడండి, ఎక్కడి నుంచి 1 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే అక్కడ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి అలా కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, నేనైతే కట్ చేసుకోనండి, ఎందుకంటే కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మర్చిపోతానని చెప్పి నేనైతే ఎప్పుడు కట్ చేసుకోను అనమాట. నాకు అలవాటు ఫస్ట్ నుంచి లేదు, అందుకని నేను ఒకేసారి స్టిచ్చింగ్లో చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఎలా మనం బోట్ నెక్ బ్లౌజ్ అండి. ఇదైతే మాత్రం సింపుల్ మెథడ్లో ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. ఈ బోట్ నెక్ బ్లౌజ్ మనకి నడుము సైజ్ వచ్చి 25. ఓకేనా? ఇప్పుడు ముందుగా చూడండి, నీట్గా సర్దుకోండి ముడతలు లేకుండా. అప్పుడు ఒక స్కేల్ తీసుకొని ముందు ఎడ్జ్లన్నీ సమానంగా ఉండేటట్టు ఒక డ్రాయింగ్ చేసేసండి. ఇలా డ్రాయింగ్ చేసేసి హైట్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకైతే 13 ఇంచులు ఉందండి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచులు అనేది మార్కింగ్ చేశాను. నడుము కొలత మీకు చూపించడం కోసం నేను మళ్ళీ ఒకసారి కొలుస్తున్నాను. చూడండి, చాలా చిన్న బ్లౌజ్ ఉంది, 25 ఉందన్నమాట. అయితే 25ని 4 భాగాలు చేసుకుంటే మనకు వచ్చేసరికి 6.5 అనేది వస్తుందండి నడుము లూజు. 6.5 అక్కడ మార్కింగ్ చేసి 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ కదా 2 ఇంచెస్ తీసుకుంటాను, ఎందుకంటే అది ఫ్రెంచెస్ కట్ కాబట్టి. అలాగే 3 ఇంచీలు ఖర్చులన్నీ తీసుకున్నాను. ఎదిగే పిల్ల అంటే కొంచెం ఫ్యూచర్లో లావ్ అవ్వచ్చని కొంచెం అనేది నేను ఖర్చులు ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఎవరు నాకు బ్లౌజులు ఇచ్చినా ముందు ఖర్చులు ఎక్కువ అడుగుతారు, అందుకని నేను కొంచెం ఖర్చులు ఎక్స్ట్రా పెడతాను. అలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం బోట్ నెక్కి షోల్డర్ ఎంత ఉందో కొలుచుకున్నాం. చూడండి, అక్కడి నుంచి నాకు 11.5 ఇంచీలు అనేది ఉంది. ఆ 11.5కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని నేను 12.5 తీసుకున్నాను. అంటే దగ్గరగా షోల్డర్ వచ్చేసరికి 6.5 తీసుకున్నాను అనమాట. ఓకేనా? అలా నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5 ఇంచీలు అనేది హైట్ తీసుకున్నాను. బోట్ నెక్ కానీ అలా కొంచెం డీప్గా కావాలన్నారు, అందుకని 4.5. ఓకేనా? అలా ఆమ్ రౌండ్ కడ కూడా అక్కడి నుంచి అక్కడికి అదే 6.5 పెట్టేసి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, అక్కడి నుంచి అలా స్ట్రైట్గా అలా మార్కింగ్ చేసేసి చంక కరువు తీయడం కోసం
ఒకటి మీద ఒక గీత అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఒకటి మీద ఒక గీత చాలండి, ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. అలా నీట్గా మార్కింగ్ చేసేసేయండి. ఓకేనా. అక్కడ చూడండి మనకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట, 6:30కి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఓకేనా. అలా మార్కింగ్ చేస్తాం. మార్కింగ్ చేసుకొని నీట్గా అన్నది అయిపోయింది. ఇప్పుడు ఫ్రెంచెస్ కట్కి వాళ్ళకున్న బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారండి. నాకైతే 3 ఇంచీలు ఉందన్నమాట. ఓకేనా. ఆ 3 ఇంచీల కాడికి ఒక మార్కింగ్ చేసుకొని, అలాగే 2 ఇంచీల కాడికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా 2 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నాను చూడండి. అలాగే అక్కడి నుంచి 4 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి తక్కువ తీసుకున్నానండి. అక్కడి నుంచి షేప్ అనేది డ్రా చేసుకొని కరువు షేప్లోకి అలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది పెట్టేసేయాలి. ఓకేనా. అలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారనమాట. ఈజీగా అసలు కొలతలు పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఆది బ్లౌజులో కొలతలు తీసుకుంటూ చెప్పాను, అలాగే నేను నార్మల్గా కూడా మీకు చెప్తూ ఉన్నాను అనమాట. ఒకసారి చూడండి. అలా ఇప్పుడు కట్ చేసేసాం. ఇప్పుడు కట్ చేసిన విధానంగా ఆ ఖర్చు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రెంచెస్ కట్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ రౌండ్ షేప్ అనేది కట్ చేసేస్తుంది చూడండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కోసం ఎడ్జ్లు మన వైపు ఉండేటట్టు చూడండి అలా పెట్టేసి చక్కగా నీట్గా నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా దాంట్లోనే తీసేస్తానండి. ఇంకా విడిగా అనేది నేను మార్కింగ్ చేయను అనమాట. ఇదిగోండి అలా ఒక 2 ఇంచెస్కి అనేది ఎక్స్ట్రా తీసుకొని నేను ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా ఒకేసారి మార్కింగ్ అనేది చేసేస్తాను. అది ఉక్సులు పట్టి కాజాల పట్టి 2 ఇంచెస్ అనమాట కరెక్ట్గా. ఇప్పుడు స్ట్రైట్గా ఆ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే చక్కగా వేసామో అలాగే బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. అలా చంక కరువు దగ్గర కానీ నీట్గా మార్కింగ్ అనేది చేసేయాలి చూడండి. అలా ఎక్కడైతే మనం మార్కింగ్ ఇచ్చామో అక్కడ ప్రతి దగ్గర కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. నాకైతే 4 ఇంచెస్ ఉందండి. ఆ 4 ఇంచుకి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసేసి 4.5 అనేది తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను అనమాట. 3.5 పెట్టుకొని షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచీలండి. అలా నెక్ విడిచి పెట్టేసి రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి హోల్ అనేది చాలా చిన్నది కావాలన్నారండి, అందుకని నేనైతే ఒక 2 ఇంచెస్కి మాత్రమే మార్కింగ్ అనేది చేసుకుంటాను చూడండి. ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని అలా స్ట్రైట్ లైన్ అనేది ఒక బాక్స్లో డ్రా చేసుకొని అక్కడి నుంచి అలా డ్రా చేసుకున్నాను. చూసారా, వాళ్ళు ఎలా ఉందో బ్లౌజ్కి యాక్చువల్ అలాగే కుట్టమన్నారండి. అలా నీట్గా చూడండి వాటర్ డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకున్నాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేద్దాం. ఇలా నీట్గా ఇలా కట్ చేసాక కొంచెం క్లాత్ అనేది ఇలా సర్దుకొని అక్కడ నెక్ షేప్ కూడా కట్ చేసేద్దాం నీట్గా. అలా అలా నెక్ షేప్ కూడా నీట్గా కట్ చేసేద్దాం. ఇప్పుడు చెంక చుట్టూరు ఉన్న మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేయాలన్నమాట. ఓకేనా. నీట్గా కటింగ్ అయితే అయిపోయింది చూడండి. అక్కడి నుంచి మనం ఎక్కడైతే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఉక్సులు పట్టి కాజాలు పట్టి అక్కడ ఫోల్డ్ చేసి 2 టక్స్లు అని ఇచ్చేసేయండి. అది మనకి గుర్తింపుకి అనమాట. అంటే ఉక్సులు కాజాలు పట్టి దాంట్లోనే మనం అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేసేవచ్చు. చాలా అది డబుల్ చేసేసి అట్లా ఒక టక్స్ పెట్టండి బ్యాక్ డాట్స్ కోసం. ఓకేనా. ఇప్పుడు ఈ పట్టీలన్నీ మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కావాలి కదా, అలాంటి ఒక చూడండి పీసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా పీసులు కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శారీలో వచ్చిన పౌట్ చెంగు అండి, ఇది పౌట్ చెంగు అనమాట. వాళ్ళు శారీ ఇచ్చారు, మెంతి కలర్ శారీ ఇచ్చారనమాట. ఆ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది పౌట్ చెంగు. ఇప్పుడు హ్యాండ్కి
ఒక పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా, ఆ హ్యాండ్ వరకు ముందు ఆ పింక్ కలర్ బార్డర్ అనేది కట్ చేసేసి తీసేస్తాను. చూడండి, స్టిచ్చింగ్ మొత్తం లైవ్ పెట్టానండి. మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో స్టిచ్చింగ్ కూడా ఉంది. ఓకేనా, ఇదిగోండి ఇలా పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఆ ఎక్స్ట్రా వచ్చిన పీస్ అక్కడ జాయింట్ చేయొచ్చు అని కొంచెం తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఆ పార్ట్ అనేది జాయింట్ బాగా వినపడుతుంది. ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక సమానంగా వేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. చూడండి, వీడియో అనేది ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్. స్క్లిప్ చేసారంటే మంచి మోటివేషన్ వీడియో అనేది మిస్ అయిపోతారు. చిన్న సైజు వాళ్ళకి ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలని ఉంది. అయితే స్టిచ్చింగ్ మాత్రం లైవ్ పెట్టాను, అలా కటింగ్ మాత్రమే ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు 1/2 ఇంచ్ అక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి అనేది డ్రా చేసుకోవాలి, ఒక 30 ఇంచ్ అన్నది. ఓకేనా, అలా కట్ చేసేసాను. ఇప్పుడు ఆ షోల్డర్ కూడా డ్రాప్ చేయండి కొంచెం. ఇప్పుడు ఫ్రెంచెస్ కట్ మార్కింగ్ ఎలా చేసామో నీట్గా అలానే కటింగ్ అనేది చేసేసాను. అలా ఇలా కట్ చేసుకొని ఇవన్నీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు నెక్ పార్ట్ అన్నీ కూడా సమానంగా ఇలా వేసుకొని నీట్గా చూడండి కట్ చేసేద్దాం. ఓకేనా, ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్ అది హ్యాండ్ పీసు, మిగిలిన పీసులు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మనం పట్టీల కోసం కట్ చేసుకున్న పీసెస్. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.